నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా ఒక సంచలన వార్త అయితే ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఐప్యాక్ దొంగలు పడ్డారు అనేది దాని ప్రధాన సారాంశం. వాళ్ళకి కావాల్సిన డేటా మొత్తం చోరీ చేసుకున్న తర్వాత ఉద్యోగం మానేశారని ఒక వార్త అయితే వచ్చింది. ఒకవేళ ఇది కన్నా నిజమై ఉండుంటే దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి, మరి దీన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా డీల్ చేస్తుంది? ఇది మన సుధార్ గారు, నేను కూడా గమనించాను ఆ వార్త. మనం కొట్టేయడానికి అవకాశం లేదు, అది చాలా పగడ్బందీగా జరిగిన వ్యవహారమే. మన రక్షణ శాఖలో ఉండే సమాచారం ఎంత ముఖ్యమో ఎన్నికల సంఘాల సమాచారం కూడా అంత భద్రతా పరంగా ప్రాధాన్యత గల అంశం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళ చేతికి అందకూడదండి. గతంలో అలా జరగటం వలన తిరుపతిలో ఈ లాగిన్ వేరే వాళ్ళకి ఇవ్వటం వలన ఒక 30,000 దొంగ ఓట్లు చేర్చి తిరుపతి ఫలితాన్ని తారుమారు చేయగలిగారు. దాని ఫలితంగా అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేసిన రాజంపేట, అది మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు కూడా సస్పెండ్ అవ్వటం మనం చూసాం. దానికి కంటిన్యూషన్ అన్నట్టుగా ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే మనకి చాలా అనుమానాలు, భయం కలుగుతూ ఉంది. ఎట్లా అంటే రేపు ఎన్నికల్లో చాలా రహస్యమైన సమాచారం బయటికి వెళ్ళిపోయింది. ఐప్యాక్ ప్రతినిధుల రూపంలో ఇద్దరు ఒక దీంట్లో చొరబడి, అంటే ఒక రకమైన గూఢచర్యం లాంటిదండి ఇది. ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో దీని మీద కాంట్రాక్ట్ వర్కర్స్ లాగా వెళ్ళారా ఏంటనేది మనకు తెలియట్లేదు. అయితే ఒక అతను మాత్రం ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ మేనేజర్గా వెళ్ళాడు, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్గా. అతను మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తి అని తెలుస్తుంది. ఇంకొక అతను డేటా ఎంట్రీ ఆపరేటర్గా వెళ్ళాడు. వీళ్ళిద్దరు కూడా మామూలుగా ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఎన్నికల సంఘంలో వివిధ విభాగాల మీద చాలా సునిశ్చితంగా గమనించుకుంటూ వాళ్ళతో పరిచయాలు పెంచుకుని వాళ్ళలో అంతర్భాగం అయిపోయిన తర్వాత వీళ్ళకి లాగిన్ కూడా ఇచ్చేశారండి. లాగిన్ ఇచ్చేటప్పటికి వీళ్ళు ఏ విభాగాలలో ఎవరెవరున్నారో చూసుకుని వాళ్ళకి కావాల్సిన సమాచారం మొత్తాన్ని హార్డ్ డిస్కుల రూపంలో తీసుకెళ్ళిపోయారనేది బయటికి ఇప్పుడు లేట్గా తెలిసింది. చాలా సమాచారం వెళ్ళిపోయింది. దాని మూలన తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని చాలా తీవ్రంగా తీసుకుని దీని మీద అసలు ఎలా చేస్తే దీన్ని మనం పట్టుకోగలుగుతాం అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఏ తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా అది కేంద్ర ఎన్నికల సంఘాలకైతే కాన్ఫిడెన్షియల్గా తెలియజేస్తారండి. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణలు కూడా చాలా అత్యంత గోప్యంగా ఉంటాయి. అంతే తప్ప ఈ బయటికి రావటానికి వీలు ఉండకూడదు. కానీ ఇప్పుడు దీన్ని కనుక రాష్ట్ర పోలీసులకు కనుక అప్పచెబితే, పోలీసులు మొన్న గౌరవ జడ్జీల మీద వ్యాఖ్యానాలు చేశారు కదండి సోషల్ మీడియాలో. ఆ టైంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఎవరి మీద చర్య తీసుకోవాలా. అందువల్ల అసలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకి ఈ బాధ్యత, ఈ చోరీ విషయం కనుక అప్పచెబితే అసలు వీళ్ళు ట్యాకిల్ చేస్తారా, చేయగలరా, చేయలేరా అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఏమన్నా ఇవి తీసుకుని డైరెక్షన్స్, దిశానిర్దేశం మరి సిబిఐ లాంటి దానికి ఇస్తారా, లేకపోతే ఎలాంటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనేది వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి మన సుధాకర్ గారు. తిరుపతి బై ఎలక్షన్కి ముందు ఇక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ మన సస్పెండ్ అయ్యారు కదా, గిరీష. ఆయనకి కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్యలో ఇక్కడ జరిగిన అవకతవకల మీద చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి. అవన్నీ కూడా చాలా గోప్యంగా ఉండాల్సిన అంశాలు. కానీ దానికి సంబంధించిన మొత్తం డేటా కూడా ఆ ఎలక్షన్ ముందుది ఒక సిస్టమేటిక్గా తీసేశారనేది కూడా తెలుస్తుంది. లక్కీగా ఏంటంటే కొన్ని కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవటం వలన అక్కడున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు ఈయన్ని సస్పెండ్ చేయటం జరిగింది. కానీ ఇంకా కొన్ని రహస్య సందేశాలు లేకపోతే ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన డేటా అయితే మాత్రం అక్కడ మిస్ అవుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘంలో అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగినాయి కానీ యాదృచ్ఛికంగా జరిగినాయి అయితే కాదండి. అంటే ఇప్పుడు మీకు అనుభవం ఉంది, గతంలో ఎప్పుడైనా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు ఎలక్షన్ కమిషన్లో ఇలా జరిగిందని వార్త ఎప్పుడైనా వచ్చిందా దేశంలో ఎక్కడైనా? ఇది రాదండి. నేను చెప్పా కదా, ఫస్ట్ టైం మీతో చెప్పా, రక్షణ శాఖలో ఎంత జాగ్రత్త చర్యలు తీసుకుంటారో అంత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అంశం
ఎన్నికల సంఘంలో ఉండే సమాచారం అండి. అది చాలా గోప్యత పాటించాలి. ఎందుకంటే ఓటర్లకి వ్యక్తులకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుందండి. ఓన్లీ ఓటర్స్ లిస్ట్లో కనపడేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గే. మన పేరు, తండ్రి పేరు, వయసు, పురుష స్త్రీ ఇది ఉంటుంది, జెండరే. కానీ వీటికి కాకుండా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయండి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు ఎలక్షన్ ఓటర్ జాబితా అనేది, ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్ అండి. అది ఎవరికి ఎక్కడికి వెళ్ళినా వచ్చిన ప్రమాదం ఏం లేదు. అవును, మీరు ఎన్నిసార్లు వాళ్ళే ఇస్తారు. మీరు కాపీకి అప్లై చేస్తే దాన్ని పేజెస్ని బట్టి మీకు ఇచ్చేస్తారు. వార్డు కావాలంటే వార్డు ఇస్తారు, డివిజన్ కావాలంటే డివిజన్ ఇస్తారు, కాన్స్టిట్యుయెన్సీ కావాలంటే కాన్స్టిట్యుయెన్సీ ఇస్తారు ఆ డబ్బులకి. కానీ ఆ మిగిలిన డేటా ఏదైతే సీక్రెట్గా వాళ్ళ దగ్గర ఉంటాయో, వాళ్ళ కోడ్కి సంబంధించిన కొన్ని వ్యవహారాలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్సే కాదు, తర్వాత వాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్, లేకపోతే కమ్యూనికేషన్స్ ఉంటాయి చూసారా. సెంట్రల్ ఎలక్షన్ నుంచి స్టేట్ ఎలక్షన్కి పర్టికులర్గా ఈవోలకు ఒక్కోసారి కొన్ని వ్యక్తిగతమైన, అంటే చాలా స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియల్ మెసేజెస్ వస్తాయండి. వాళ్ళకి వచ్చే కంప్లైంట్స్ని వీళ్ళకి పాస్ చేస్తారు. అట్లాంటి కాన్ఫిడెన్షియల్ మెసేజెస్ కూడా ఇప్పుడు ఎరేజ్ అయిపోయినాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మరి అది చాలా తీవ్రమైన విషయం. ఇప్పుడు అన్నమయ్య కలెక్టర్ మీద సస్పెన్షన్ కొనసాగుతుంది కదండి. రేపు ఈయన అది మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఎవిడెన్సెస్ కనుక కొన్ని కాన్ఫిడెన్షియల్ ఎవిడెన్సెస్ మిస్ అయితే ఈయనకి అడ్వాంటేజ్ వస్తుంది కలెక్టర్కి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డిఫెన్స్లో పడుతుంది సరైన ఆధారాలు చూపించలేక. అదే కనుక ఆధారాలు ఉన్నాయి అనుకోండి, ఈయన ట్రిబ్యునల్కి వెళ్ళినా కూడా ఏమి మాట్లాడటానికి ఉండదు కదండి. అది నేను అనుకుంటున్నా అట్లాంటివి కూడా కొన్ని పోయి ఉంటాయి ఇప్పుడు అనేది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని అంత ఈజీగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీసుకోదండి. అసలు ఎప్పుడు వచ్చారో ఏంటి వీళ్ళ వేర్ అబౌట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకుని ఒక కాంపిటెంట్ ఏజెన్సీ ద్వారా మాత్రమే దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే బయటకు వస్తాయి. కానీ రెగ్యులర్ పోలీస్కి ఇస్తే కూడా వాళ్ళు ఇంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్లో టెక్నికల్ ఇవి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదండి ఇక్కడ. ఇందులో ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా నేను అదే అంటున్నాను. ఇప్పుడు అది సిబిఐ లాంటి వాళ్ళు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న ఏజెన్సీసు, కాంపిటెంట్ ఏజెన్సీస్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు లాంటి మర్డర్ కేసునే ఇప్పుడు సిబిఐ కూడా ఏం చేయలేని పరిస్థితిగా ఉంది. అసలు అది పెద్ద విషయం కూడా కాదు. ఏ హోమ్ గార్డ్కి ఇచ్చినా, కానిస్టేబుల్కి ఇచ్చినా 10 నిమిషాల్లో దాన్ని బ్రేక్ చేయగలుగుతారు. అట్లాంటిది మరి సిబిఐ కూడా చేయలేకపోతుంది. ఇక అంతకన్నా మించిన సంస్థ మనకు లేదు కాబట్టి ఇక మంచి అయినా చెడైనా ఇక అట్లాంటి సంస్థే చేయాలి. ఇది స్టేట్ పోలీసులకి ఇస్తే ఇప్పుడు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఆర్డర్స్ రిఫర్ చేశారండి స్టేట్ పోలీసుల్ని. వాళ్ళు ఎవరైతే జడ్జీల మీద అవమానకరమైన పోస్టింగ్లు, చాలా దుర్భాషలాడతా పెట్టారో, పరువు నష్టం కలిగించేటట్టుగా, కానీ వాళ్ళ ఏ ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకున్నట్టు మనకు తెలియలా. ఇక అది ఆర్డర్స్ ఇచ్చారు అంతే, వీళ్ళు గమ్మున కూర్చున్నారు. ఇక ఇప్పుడు కోర్టు కూడా పదే వెంబడపడదు కదండి. అట్లా ఈ విషయాన్ని మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుని వాళ్ళే రాయాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇలాంటి జరిగినాయి ల్యాప్సెస్ జరిగినాయి కనుక వాళ్ళకి చెప్పకపోతే కూడా స్టేట్ ఎలక్షన్ ఆఫీసరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక రకంగా ఇన్ఫామ్ చేస్తేనన్నా కనీసం 50% ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకుని ఎట్లా జరిగిందనేది ఇన్వెస్టిగేట్ చేయిస్తుంది. అప్పుడు ఒకవేళ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ నెగ్లిజెన్స్ ఉందా, ఎవరు ఏ స్థాయిలో నెగ్లిజెన్స్ ఉంది, అలాంటి ఇన్క్రెడిబుల్ పీపుల్ని అసలు ఎట్లా లోనకు తీసుకోగలిగారు, ఏ బేసిస్ మీద తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళని దీని మీద అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంచాలో వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు ఉంచాలి. కానీ వాళ్ళకి లాగిన్లు కూడా ఇచ్చేటంత పరిస్థితి, ఇతర సెక్షన్లోకి చొచ్చుకుపోయేటంత చొరవ ఇవ్వకూడదు కదండి. వాళ్ళకి అసలు ఎంట్రీయే ఇవ్వకూడదు ఆ సెక్షన్స్కి. రిస్ట్రిక్టెడ్ ఎంట్రీస్ కదా అవి. అట్లా దీన్ని కొంచెం కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడుతుంది.